ఈ డ్రోన్ ఎవరు ఎగరేస్తున్నారు? ఒక్క నిమిషంలో మనిషి వస్తాడు, సీజ్ చేస్తాడు. ఆ డ్రోన్ పర్మిషన్లు కూడా జరగకూడదు. అది పొరపాటున డ్రోన్ ఎగరేస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్ఐ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎన్షూర్ చేయండి, ఎవరు కూడా డ్రోన్ ఎగరేయద్దు అక్కడ. థ్యాంక్ యూ అండి. ఇంకొకసారా మీరు ఇంత సప్పకుండా వాడబుద్ధి అయితే లేదు నాకు. నేను వాడాలంటే ఒక్కసారి గట్టిగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా ఓ అంటే వాడదాం. గట్టిగా పాలమూరు కరువు చూసి రామక, పాలమూరు కరువు చూసి రామక, పారె నీళ్లు తెచ్చనే రామక. పాలమూరు కరువు చూసి రామక, పారె నీళ్లు తెచ్చనే రామక. పారె నీళ్లు తెచ్చినాడ రామక, తాగునీరు తెచ్చినాడ రామక. పారె నీళ్లు తెచ్చినాడు రామక, తాగే నీళ్లు తెచ్చినాడు రామక. గులాబీల జెండలమ్మ గులాబీల ఎండలమ్మ, గులాబీల ఎండలమ్మ, గులాబీల ఎండలమ్మ, గులాబీల జెండలే రామక, గురుతుల గురుతించుగా రామక. గులాబీల జెండలే రామక, గురుతుల గుర్తించుకో రామక. ఒక్క నిమిషం అన్న, మనదే గుర్తు. ఒక్కసారి ముదోలంతా గొంతెత్తి గట్టిగా చెప్పాలి, తెలంగాణ మొత్తం వినబడ్డట్టు. మనదే గుర్తు. ఆహా వినబడతలే. ఇంకొకసారి గట్టిగా ఏ గుర్తు, ఇంకొంచెం గట్టిగా ఏ గుర్తు. ఇక ఎవరిని గెలిపియాలి? వీటిని గెలిపిద్దామా? కేసీఆర్ సార్ని మళ్ళొక్కసారి సీఎం చేసుకుందామా? ఇక ఎంతమంది మళ్ళొక్కసారి కేసీఆర్ బాబుని సీఎం చేసుకోవాలనుకుంటున్నారు? చేతులు లేపండి ఒక్కసారి అందరూ. ఏ గులాబీల జెండలమ్మ గులాబీల ఎండలమ్మ, గులాబీల ఎండలమ్మ, గులాబీల ఎండలమ్మ, గులాబీల ఎండలమ్మ, గులాబీల జెండలే రామక, గురుతుల గుర్తుంచుకో రామక. గులాబీల జెండలే రామక, గురుతుల గుర్తుంచుకో రామక. గురుతుల గుర్తుంచుకో రామక, ఆరును గుర్తుంచుకో రామక. గుర్తుంచుకో రామక, ఆరును గుర్తుంచుకో రామక. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది బిడ్డలన్న గులాబీ జెండా, మన గుండెల నిండా. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది బిడ్డలన్న గులాబీ జెండా, మన గుండెల నిండా. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేరళ గులాబీ జెండా, మన గుండెల నిండా. ముదోలు హద్దమిలా ముదోలు, హద్దమిలా ముదోలు, హద్దమిలా ముదోలు. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. ముదోలు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేరళ గులాబీ జెండా, మన గుండెల నిండా. దయచేసి విఐపి గ్యాలరీ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్యాలరీకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏదైతే ఆ విఐపి మొత్తం గేట్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చి కూర్చోండి. అక్కడ చేరలేని వాళ్ళందరూ మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చైర్స్ ఉన్నాయి కనుక మీరందరూ దయచేసి ఇక లెఫ్ట్ సైడ్ గ్యాలరీకి రావాల్సిందిగా కోరుచున్నాం. అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి రండి లెఫ్ట్ సైడ్ కి ప్లీజ్. మీరు
आप उधर साइड से, बैक साइड से उधर साइड में आ जाओ। Check, check. Hey, 1, 2. దయచేసి వేదికకి కుడి పక్కన రోడ్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా Sir. మీకు కేటాయించిన కుర్చీలలో Sir. కూర్చోవలసిందిగా కోరుతున్నాను. పోలీస్ సిబ్బంది దయచేసి సహకరించాల్సిందే కోరుతూ, అలాగే విఐపి పాస్లు ఎవరికైతే ఉన్నాయో వేదికకు ఎడమ పక్కన కుర్చీలు ఉన్నాయి. విఐపి పాస్లు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఎడమ పక్కకు రావాల్సిందిగా కోరుతూ, అలాగే డయాస్ పాస్లు ఎవరికైతే ఉన్నాయో వేదికపై ఉన్న పాస్లు అందరూ కూడా, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 నిమిషాల్లో సభా వేదికపైకి చేరుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటూ, కుంటాల జడ్పీటీసీ బుచ్చన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన దిలావర్పూర్ ఎస్ఐ గారు దయచేసి విఐపి గ్యాట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పంపించేసేయండి. సభా ప్రాంగణంలో ఆసీనులైన పెద్దలందరికీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత హ్యాట్రిక్ విజయం కోసం మేము ఓటేసి విఠలరెడ్డి సార్ని 3వసారి గెలిపిస్తాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సంకల్పంతో ఈ సభా ప్రాంగణంలో ఆశీస్సులైన అశేష జనాభాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు నమస్కారం. ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ సాధన కన్నా ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన ముందు దార్శనికుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన ప్రాంతంలో విఠలరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముదోల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి జరుగుతున్న సందర్భంలో 3వసారి మనం బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయాలని హాజరైన ప్రజలందరూ మీరు మరి కేసీఆర్ గారు ప్రకటించిన మేనిఫెస్టోను గ్రామాలలో ఇంటింటికి చేరవేస్తూ మరి 3వసారి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న మన నేతని ఖచ్చితంగా గెలిపించాలి. మరి అవాకులు చెవాకులు పేలుతున్న నాయకులకు గుణం చాటని చెప్పి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుని గెలిపించాలన్న సంకల్పం మేరకు వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారాలు. కార్యకర్తల మందిరం సంకల్పంతో, కేసీఆర్ సారి సభా సంకల్పంతో మనం గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ మన మేనిఫెస్టోని చేరవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారాలు తెలియజేసి ముగిస్తా ఉన్నా. హలో చెక్. జై తెలంగాణ. హలో చెక్. హలో ఇది వాడొద్దు, వైర్ తీసుకో. హలో చెక్. హలో. జై తెలంగాణ అన్న, జర హుషారుగా ఉండుర్రు. ఇంకొక 20 నిమిషాల్లో మన నాయకుడు, మనం ఎంతో ప్రేమగా ముఖ్యమంత్రిని చేసుకున్న మన నాయకుడు కేసీఆర్ సార్ మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు కాబట్టి ఒక్కసారి గట్టిగా ముదోల్ అని తినవాళ్ళు ఒకసారి పిడికిలి బిగించి జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ పల్లెలన్నీ మళ్ళొక్కసారి ఏమంటున్నాయి? సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలన్నీ. మరి ముదోల్ ఏమంటుంది? కేసీఆర్ సారే కావాలా అద్దా? కేసీఆర్ సార్ కావాలనుకున్న అందరూ ఒకసారి చేతులు పైకి లేపరా. సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలన్నీ, మళ్ళా కారే రావాలంటున్నాయే తెలంగాణ జిల్లలన్నీ. పల్లెలన్నీ మళ్ళా సారే రావాలంటున్నాయే తెలంగాణ పల్లెలన్నీ. సారే కావాలంటున్నాయే
కోసం డాన్స్ చేస్తున్నారు. మీకు ఏమైంది చెప్పురు చేయనికి? ఏమైనా అయిందా? ఏం కాలే కదా. ఒక్కసారి గట్టిగా అందరం కలిసి 1 2 ఆడాల మోడాల గాడి చాలి అరి గాడి నీలి చెరేగా ఆడాల మోడాల గాడి చాలి అరి గాడి నీలి చెరేగా గాడి మసమ స్వామి చెరేగా గాడి నీలి చెరేగా గాడి మసమ స్వామి చెరేగా గాడి నీలి చెరేగా జై తెలంగాణ. ఇప్పుడు మనందరి మధ్యలోకి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాసి పాడిన రచయిత గాయకుడు మానుకోట ప్రసాద్ అన్న మీ అందరి ముందుకు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పడంతో మానుకోట ప్రసాద్ అన్నకి స్వాగతం పలుకుదాం. అన్నను గుర్తుపట్టిరా? అందరూ గుర్తుపట్టిరా? చెప్పన పాట ఏందో అన్నది. సిట్టా పట్టా సినుకులకు ఏడదిన్న ఆ పాట అన్నదే. ఒకసారి గట్టిగా చప్పట్లతో అన్నని స్వాగతం. జై తెలంగాణ. తెలంగాణ మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు మరి కొద్దిసేపట్లోనే మన సభా ప్రాంగణానికి విచ్చేస్తారు కాబట్టి అక్కడ తినే దగ్గర ఉన్న వాళ్ళందరూ తిన్న వాళ్ళంతా దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి అందరు గట్టిగా అన్నా మీరంతా నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేనా? విఠలన్న సైన్యమేనా? అక్క అంతేనా? మనదేం గుర్తు? మనం దేని మీద ఓటేయాలి? ఇక్కడ ఇంకో గుర్తు నడుతుందా? నడవదు కదా. మరి నడవదని చెప్పడానికి ఏం చేయాలి? నై చల్తా తెలంగాణలో నై చల్తా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నై చల్తా. అంతేనా? అరే నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా కొట్టాలి సపోర్ట్ అందరూ కొట్టాలి. కొట్టాలి అక్క సపోర్ట్. ఓ ఇలా కూర్చున్నారు. ఒక కుంపటి పట్టుకొని వస్తున్నాడు బీజేపోడు. గ్యారంటీ. ఒక్క నిమిషం. ఎట్లా వస్తారు అన్న? కూసరి. ఎట్లా వస్తారంటే చెప్పనా? ఇక్కడికి అన్న ఏమైందా నీకు? కూసో. ఎందుకు ఆగమవుతున్నావు? కూసో. ఎట్లా వస్తారో తెలుసా? మత కుంపటి పట్టుకొని వస్తున్నాడు బీజేపోడు. గ్యారంటీ లేనోళ్ళమ్మ కాంగ్రెస్ పార్టీలు. ఏం చేయాలి? మత కుంపటి పట్టుకొని వస్తున్నాడు బీజేపోడు. గ్యారంటీ లేనోళ్ళమ్మ కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధికి అడ్డం పడితే పడుతర్రా పక్క పర్ల. అభివృద్ధికి అడ్డం పడితే ఏం చెప్పాలి? ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎక్కడున్నారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు
కేసీఆర్ సార్ సావు నోట్లో తలబెట్టి ఆమరణ దీక్షకు పోయినప్పుడు ఎక్కడున్నారు? 1200 మంది బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నారు? తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే అడ్డం పడుతున్నారు. అంతేనా? వీళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మరి ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తుర్రి. అందరు చేతులు ఎత్తి పట్టుకోవాలి గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్రానికి జరిగిన పోరులో ఏ పైలా బన్నరు బిడ్డ. రాష్ట్రానికి జరిగిన పోరులో ఏ పైలా బన్నరు బిడ్డ. ఆయేగా షేర్ కబాబు. ఎవరు షేర్ కబాబ్? కేసీఆర్. ఈ తెలంగాణలో షేర్ కబాబ్ ఎవరు? ఆయేగా షేర్ కబాబ్ మన కేసీఆర్ బాబా. నై చల్తా నై చల్తా తెలంగాణలో నై చల్తా నై చల్తా నై చల్తా తెలంగాణలో నై చల్తా నై చల్తా నై చల్తా తెలంగాణలో నై చల్తా. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నై చల్తా నై చల్తా నై చల్తా బీజేపీ నై చల్తా నై చల్తా నై చల్తా తెలంగాణలో నై చల్తా. కాబట్టి కారుకు ఓటేద్దాము, గులాబీ జెండెత్తాము. కారుకు ఓటేద్దాము, గులాబీ జెండను వడదాం. కాబట్టి అన్న దయచేసి మీరు ఎవరు డిస్టర్బ్ కావద్దు. అందరూ ఆడ కూర్చొనే సప్పట్లు కొట్టి, ఆడ కూర్చొనే సీటీలు కొట్టి, ఆడ కూర్చొనే జిందాబాదులు కొట్టి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారు పేరు. మనంత క్రమశిక్షణగా, మనంత పద్ధతిగా, మనంత నీట్గా ఇంకొకరు ఉండరు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే అవతలోళ్లకు వినమ్రంగా మంచిగా వాళ్ళు ఏది చెప్తే పోలీసు అన్నలు ఏది చెప్తే చెప్పింది వినురికి, అంతే, ఏం లేదు. వాళ్ళు మంచిగుంటారు, మనం మంచిగుంటాం. గట్టిగా ఒకసారి సప్పట్లు కొట్టాలి అక్క. మీరంతా సప్పట్లు కొడుతూనే ఉండాలి గట్టిగా. ఓ వెనక కూర్చున్న అన్నలు మీరు మాకు నేను మీకు కనిపిస్తున్నానో లేనో నాకు తెలియదు, కానీ మీరైతే కనిపిస్తున్నారు నాకు గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తు కోటేసుకుందామా? వేసుకుందాం. విఠలన్నను గెలిపించుకుందామా? గెలిపించుకుందాం. అన్న ఏమైందే? మీరు చెప్పకూడదు తమ్మి, మీరు చెప్పొద్దు, వీళ్ళే చెప్పాలి. మీది కాన్స్టిట్యున్సీయా కాదుగా? వీళ్ళదే. విఠలన్నను గెలిపించుకుందామా? ఒక్కసారి చేతులెత్తి చెప్పురక్క. ఒక్క చేయి కాదు అన్న, కెమెరా అన్న ఒక్కసారి అది తిప్పే. 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు ఎత్తి చెప్పాలి. మనదేం గుర్తు? గట్టిగా సభ దద్దరిల్లాలి. మనదేం గుర్తు? జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా. ఎల్ఈడి స్క్రీన్స్ పనిచేస్తలేవు. దయచేసి ఇన్ఛార్జ్ ఎవరో అది సరి చేయాల్సిందిగా కోరుతున్నాను. స్క్రీన్స్ అన్ని పనిచేయడం లేదు. దయచేసి ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాటిని సరి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లనే ఇట్లా మధ్యలో ఎవడో దూరుంటాడు, ఆ స్క్రీన్లో ఏవో కట్ చేసి ఉంటాడు వైర్లు. కాంగ్రెస్ వాడో బీజేపీ వాడో దూరుంటాడు. తొక్కురి గట్టిగా ఒక్కసారి. జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా.
పార్టీ వాళ్ళు వాళ్ళకే గ్యారంటీ లేదు, వాళ్ళకే గ్యారంటీ లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ గ్యారంటీ అంటున్నారు. వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గరికి వస్తారు, మన గడప దగ్గరికి వస్తారు, ప్రమాణాలు చేయించుకుంటారు, ఒట్టులు పెడతారు, పైసలు చేతిలో పెడతారు, తీసుకోర్రి జేబులో పెట్టుకోర్రి, కారు గుర్తు కోటేరి. 60 ఏళ్ళు పాలించిన తర్వాత మన పైసలన్నీ దోసుకొని దాచుకున్నది వాళ్ళే కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తారు, తీసుకోర్రి, కారు గుర్తు కోటేరి. దయచేసి చెప్తున్నా, సోయి తప్పిపోవద్దన్నా, సోయి మీద ఉండాలి. 3వ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారే కావాలి. అభివృద్ధి ఇలాగే కొనసాగాలవద్దా? ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలవద్దా? ముదల్లో విఠలన్న గెలవాలి, కేసీఆర్ సార్ అక్కడ గెలవాలి. ఇక్కడ విఠలన్న ఉండాలి, అక్కడ కేసీఆర్ సార్ ఉండాలి. మన పథకాలు మనకు వస్తాయి, మన అభివృద్ధి మనకు జరుగుతుంది, మన నీళ్లు మనకు వస్తాయి, ప్రతిదీ మనకు చెందాలంటే కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. సో ఇదప్పిపోవద్దు, ఆగమగం కావద్దు, గ్యారంటీ లేనోళ్ళు, కాంగ్రెస్ సోడిగాళ్ళు, గ్యారంటీలు అంటుండ్రు. సో ఇదప్పిపోవద్దు, గ్యారంటీ లేనోళ్ళు, గ్యారంటీలు అంటుండ్రు. అరే జిమ్మేదారి కోయిలో ఈ ఓటు నా ఓటు కారు గుర్తుకేనే. జిమ్మేదారి కోయిలో ఈ ఓటు నా ఓటు విఠలన్నకేనే. జిమ్మేదారి కోయిలా అన్నా ఏమైంది ఇక్కడ పోలీసు అన్నోళ్ళు అని భయపడుతున్నారా కదా? మరి ఎవరికేయాలి మన ఓటు? ఒక్కసారి విఠలన్నకి వేసుకుందామా? ఒక్కసారి విఠలన్నకు ఓగట్టాలి. ఇగో మీరు ఇట్లా చల్లబడి కూర్చున్నారు అనుకో అన్న, నాకు ఛార్జింగ్ దిగిపోతుంది. మీరు ఛార్జర్ లెక్క, మీరు ఛార్జింగ్ పెడితేనే కదా నాకు ఛార్జింగ్ ఎక్కేది, పాటలు వచ్చేది. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. అరే జిమ్మేదారి కోయిలో నీ ఓటు నా ఓటు విఠలన్నకేనే. విఠలన్న కన్నా కూడా ఓ అంటలేరన్నా. ఒక్కసారి అందరు గట్టిగా నీ ఓటు నా ఓటు విఠలన్నకేనే. జిమ్మేదారి కోయిలా నీ ఓటు నా ఓటు విఠలన్నకేనే. జిమ్మేదారి కోయిలా నీ ఓటు నా ఓటు విఠలన్నకేనే. జిమ్మేదారి కోయిలా. కాబట్టి దయచేసి ఆ స్క్రీన్స్ పనిచేయడం లేదు, సరి చేయాల్సింది కోరుతున్నాను. ఎల్ఈడి స్క్రీన్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దయచేసి, అలాగే భోజనం చేసిన సోదర కార్యకర్తలందరూ కూడా, మహిళా సోదరు మనందరూ కూడా మీ స్థానాలలో కూర్చోవాల్సిందే కోరుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం ఎదురు చూస్తున్న మన నాయకులు కేసీఆర్ గారు 5 నిమిషాల్లో మరి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ కుడి పక్కన ఉన్న రోడ్డు పై ఉన్న అందరూ కూడా సభా ప్రాంగణం లోపుకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎడమ పక్క భోజనం చేసిన వారందరూ కూడా మీ కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఏం కాలేదు అన్న, కూసరు. అరే పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టమంటేనేమో చప్పటి చేయక చూస్తారు, కానీ అక్కడ ఏమైందో ఇక్కడ ఏమైందో అని మాత్రం లేచి చూస్తారు. పాట పాడుతున్నప్పుడు ఎగరడానికేమో చేత కాదు. ఎగురు ఒకసారి గట్టిగా జై తెలంగాణ. లల్లి లల్లి బుట్టే ముద్దలు లల్లి బుట్టే లల్లి బుట్టే లల్లి బుట్టే ముద్దలు లల్లి బుట్టే లల్లి బుట్టే లల్లి బుట్టే ముద్దలు లల్లి బుట్టే లల్లి బుట్టే గల్లీలోన లల్లి బుట్టే గల్లీ లల్లి బుట్టే ముద్దలు లల్లి బుట్టే లల్లి బుట్టే ముద్దలు లల్లి బుట్టే లల్లి బుట్టే. ఈ లొల్లి గిట్లనే కొనసాగాలి.
ఈ లొల్లి గిట్లనే ఉండాలి. మన లొల్లి ఇప్పటి లొల్లి కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రానికి కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి చేసుకున్నాం. ముఖ్యమంత్రిని చేసుకొని అభివృద్ధిని అద్భుతంగా సాధిస్తున్నాం. అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలంటే మూడోసారి ముచ్చటగా మన కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి. ఎంత అద్భుతమైన పథకాలంటే, ఎంత అద్భుతమైన అభివృద్ధి అంటే ఇక్కడ ఒక్కసారి చెప్పుకుందాం. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళా గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న, ఇది ఎగిరే పాట కాదు, ఇది ఎగరాల్సిన పాట కాదు, మీరందరూ వినాల్సిన పాట. మీరు వింటూ కేసీఆర్ సార్కు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టాల్సిన పాట. కొడతారా? కేసీఆర్ సార్కు కృతజ్ఞతగా ఎంతమంది చప్పట్లు కొడతారో చేతులు ఎత్తాలి. అక్క, ఎంతమంది చప్పట్లు కొడతారు? పాట పాడుతున్నాను చెప్పు. కృతజ్ఞతగా అందరు కొడతారా? మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. అన్నా ఒక్క నిమిషం, ముంగట కూర్చున్న వాళ్ళు అందరూ కొడుతూనే ఉన్నారు మంచిగానే.